ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తేదీ డిసెంబర్ 9, 2023. వారం శనివారం. తిథి ద్వాదశి ఉదయం 6:12 వరకు. నక్షత్రం చిత్తా నక్షత్రం ఉదయం 10:43 వరకు. వజ్రం సాయంత్రం 4:34 నుండి 6:15 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:25 నుండి 7:09 వరకు. శుభ సమయం ఉదయం 7:50 నుండి 8:30 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. సంఘంలో గౌరవం పొందుతారు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. మానసిక ప్రశాంతత పొందుతారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. మేషరాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. వృషభ రాశి. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు. విద్యా అవకాశ సూచన. వృషభ రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం. మిథున రాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది. రుణ ఒత్తిడుల నుండి బయటపడతారు. కొత్త కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. సంతానానికి విద్య, ఉద్యోగ అవకాశ సూచన. మిథున రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. శ్రమ అధికం వలన ఒత్తిడిని కలిగి ఉంటారు. రుణ సంబంధమైన విషయాల నుండి ఊపిరి పీల్చుకోగలుగుతారు. ప్రతిష్ట పెరుగుతుంది. కర్కాటక రాశివారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శుభదాయకం. సింహరాశి. అనుకోని సమస్యలు వేధిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి సహాయం అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. మీ పైన నిష్కారణమైన ఈర్ష్య, ద్వేషాలు అధికమవుతాయి. సింహరాశివారు నలుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, కాలభైరవ అష్టకాన్ని పఠించడం శుభదాయకం. కన్యా రాశి. మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. గృహ నిర్మాణ ఆలోచనల్లో తొందరపాటు వద్దు. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. రుణాలు కొంతవరకు తీరుతాయి. శుభవార్తలు వింటారు. కన్యా రాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, లలిత సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం. తులారాశి. ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. కీలక నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. తులారాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి. భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు. సంఘంలో గౌరవం పొందుతారు. రాజకీయ కళారంగాల వారికి సన్మానాలు, సత్కారాలు పొందే సూచన. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. వృశ్చిక రాశివారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. విలువైన వస్తువులు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహన సౌఖ్యం. ధనుస్సు రాశివారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం. మకర రాశి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. నూతన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. వస్తులాభ సూచన. మకర రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కుంభరాశి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. నూతన విద్య, ఉద్యోగ అవకాశాల్ని పొందుతారు. కుంభరాశివారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ సంకష్టనాశన గణేశ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మీనరాశి.
మిత్రుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. సంఘంలో గౌరవం పొందుతారు. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. సోదరుల నుండి ధన వస్తు లాభాలు పొందుతారు. మీనరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్.